హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాస్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం భారత ఉపఖండం గురించి తెలుసుకుందాం. ఓకే, సో మరి ఉపఖండం అంటే ఏంటిది అంటే ఒక ఖండానికి ఏ లక్షణాలు అవసరమో ఆ లక్షణాలు మన భారతదేశంలో ఉంటాయి. కావున మన భారతదేశాన్ని ఉపఖండము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, మరి ఉపఖండం అని పిలుచుటకు ప్రధానంగా ఎన్ని అంశాలు దోహదపడతాయి అంటే 3 అంశాలు మాత్రమే దోహదపడతాయి. ఏంటి అమ్మ 3 అంశాలు అంటే ఒకటొచ్చేసి భౌతిక అంశం చెప్తాము. భౌతిక అంశం చెప్పొచ్చు. రెండోది వచ్చేసి సాంఘిక అంశము, సాంఘిక అంశము, సాంఘిక అంశం చెప్పొచ్చు. సో మూడోది వచ్చేసి సాంస్కృతిక అంశం, సాంస్కృతిక అంశం. ఈ 3 అంశాల దృష్ట్యా మాత్రమే ఇండియన్ ఉపఖండము అనే పేరుతో పిలుస్తారు. ఓకే, మరి భౌతిక అంశం వల్ల ఎట్లా ఇండియన్ ఉపఖండం అంటారు అనేది కాదు. ఫస్ట్ దీన్ని చెప్పడానికి ముందు ఒకసారి భారతదేశ పటాన్ని పరిశీలించినట్లయితే చూడబా, ఇండియాకు ఉత్తర భాగం లోపల ఏముంటాయంటే హిమాలయ పర్వతాలు విస్తరించి ఉంటాయి. అదేవిధంగా దక్షిణాన ఏముంటుందట అంటే హిందూ మహాసముద్రం ఉంటుంది. అదేవిధంగా తూర్పున ఏముంటుందట అంటే బంగాళాఖాతం ఉంటుంది. అదే పడమర ఏముంటుందంటే అరేబియా సముద్రం ఉంటుంది. ఈ వేటిలో మనం కృత్రిమంగా ప్రొవైడ్ చేయలేము. ఇవి సహజంగా ఏర్పడ్డాయి, న్యాచురల్గా ఏర్పడ్డాయి. సో అందువల్ల ఇండియా అనేది ఆసియా ఖండం నుంచి బైపర్గెట్ చేయబడి ఒక ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపము కలిగిన దేశంగా మారిపోయింది. సో దీనివల్ల ఇండియన్ ఉపఖండం అనే పేరుతో పిలుస్తున్నాము. ఇది మొదటిది. ఇక రెండోది తీసుకుంటే సాంఘిక అంశం అని చెప్పాను ఇక్కడ. సో దీన్ని తీసుకుంటే ఇండియాలో అనేక జాతులు నివసిస్తున్నారు, అనేక కులాలు నివసిస్తున్నారు. సో ఈ రకంగా ఉన్నప్పటికీ వీళ్ళందరినీ భారతీయులం అనే భావన ఏకం చేస్తుంది. సో దీనివల్ల కూడా ఇండియన్ ఉపఖండం అనే పేరుతో పిలుస్తారు. ఇంకా నెక్స్ట్ సాంస్కృతిక అంశం. సో దీనివల్ల ఎట్లా ఇండియన్ ఉపఖండం అంటారు అంటే ఇండియాలో అనేక మతాలు నివసిస్తున్నారు, అనేక మతాల వాళ్ళు అనేక సంస్కృతులు పాటిస్తున్నారు ఇక్కడ. సో దీనివల్ల కూడా ఇండియన్ ఉపఖండం అనే పేరుతో పిలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ.